కొడుకు, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, ఆయనదే సంపద ఆయనకు పెడుతున్నాం. మాకెందుకు బలిలాగా ఉండాలి? కాదు, వాళ్ళు వస్తే మంచిగా సంతోషంగా వండి పెట్టాలి, మంచిగా తినిపించాలి, వాళ్ళ హక్కును ఇచ్చేటట్టు అయిపోతుంది. అయితే ఈ విషయాలు తెలిసిన తర్వాత ఆమె గారు చెప్పారు, నా అత్త అయితే చనిపోయింది కానీ ఉన్న వాళ్ళకి నేను మంచిగా చూసుకుంటాను. అలాగే పక్క వాళ్ళ గురించి, పొరుగు వారి గురించి ఏమన్నారు మహాప్రవక్త గారంటే, వారికి కూడా హక్కు ఉన్నది మీపై. మీరు ఏమన్నా మంచిగా వండుకుంటే సువాసన మీ ఇంట్లోకి రాదు, పక్క వాళ్ళ ఇంటికి పోతుంది. అయితే పక్క వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఏమో మంచిగా వండుకున్నారు కావచ్చు వీళ్ళు అని వాళ్ళ మనసులో వచ్చేస్తుంది. అందుకే మీరు కొంచెం ఒక చిన్న కఠోర నీళ్ళు అందులో వేసి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేసేది అని చెప్పారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ మనం సమాజంలో చూస్తున్నాం, తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే, అత్తమామలు ఇక్కడ ఉంటే కూడా మాది సుహాసన, మేము వండుకునేది వాళ్ళకి తెలివగా ఉండాలి అని తలుపులు పెట్టుకుంటాం. కానీ సుహాసనకి మనం ఆపి ఉంటామా? సుహాసన అయితే వాళ్ళ ఇంటికి పోతుంది. అందుకే మహాప్రవక్త గారు చెప్పారు, వాళ్ళకి కూడా హక్కు ఉంటుంది. మరి ఆ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, మీ శరీరంలో 5 ఫీట్ల శరీరం